core discussions was the scenes. What did we have for lunch? Where are we staying? When are we going to work out? అలాంటి డిస్కషన్స్ సార్. అంతేనా? ఏం చెప్పాలి? డైరెక్టర్ గారి గురించి ఏం మాట్లాడుకోలేదా మీ ముగ్గురు? ఐ మీన్ డైరెక్టర్ గురించి నో సార్, డైరెక్టర్ గురించి ఏం మాట్లాడలేదు. బాగా చేస్తున్నాడు కదా, మనకి మంచి ఛాన్స్ కదా. అలాంటి ఎస్ అలాంటి సో దట్ ది సీన్ ఇస్ సో నైస్, ఇట్ విల్ బి సో నైస్ వెన్ పీపుల్ వాచ్ ఇట్. అలాగా చాలా సార్. నేను 3 years షూట్ చేశాను. డైలీ నేను మర్చిపోయాను సార్. అది ఎన్ని రోజులు షూట్ చేశారండి? నేను చాలా 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 రొటీన్ అండ్ రాటన్ క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ఐ వుడ్ హ్యావ్ షాట్ ఫర్ మేబీ 60, 65, 70 days. 60 to 70 days. అవును. మీ అంటే మీ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్నమాట సినిమాలో. సార్ మీకు ఎందుకు ఎంత డౌట్ ఉంది కాదు సార్? కాదు కాదు, అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఇంకో తక్కువ 2 హీరోయిన్లతో చేసినప్పుడు వాళ్ళని కూడా ఇలాగే అడుగుతా. అంటే ఏ క్యారెక్టర్ పెద్దది? 65-70 రోజులు మీరు షూట్ చేశారంటే హౌ బిగ్ మస్ట్ ఇట్ బి కదా, అంటే కంపేర్ ఇట్ టు అదర్. I'm not comparing it to anybody. I shot for so many days. బట్ మళ్ళీ చెప్తాను సార్, నేను నా క్యారెక్టర్ నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐ థింక్ ద కాస్టింగ్ ఆల్సో వాజ్ డన్ వెరీ పర్ఫెక్ట్లీ, meticulously, and I love my character. I love the romantic track between Bessie and Raju, and it's just very cute. అంటే కథలో నుండి ఇది చాలా మిస్టికల్ స్టోరీ, అవును, ఫ్యాంటసీ, అవును, రైట్? ఇప్పుడు మీరు హీరోయిన్ అన్నప్పుడు రొమాన్స్, లవ్ ఉంటాయి, అలాగా అవి కామన్ ఇంగ్రీడియంట్స్. అదర్ దెన్ దట్ మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పాలి అంటే అవి కాకుండా మీకు ప్రభాస్ గారికి మధ్యలో ఉండే కెమిస్ట్రీ కానీ, లేకపోతే ఆ 2 క్యారెక్టర్లు ఇన్ ది సెన్స్ ప్రభాస్కి మీకు, అంటే మీ క్యారెక్టర్కి ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్కి మధ్యలో కెమిస్ట్రీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారండి? ఐ థింక్ కెమిస్ట్రీ కూడా చాలా లవ్, రెస్పెక్ట్, పర్పస్ చాలా ఉంది. ఏంటండి ఆ పర్పస్? సార్ నేను చెప్పలేను, అంత ప్రెజర్ కూడా చెప్పలేను. కాంట్ యు లీక్ స్మార్ట్ లీక్? ఐల్ గెట్ కాల్స్, నిధి వై డిడ్ యూ సే దిస్? నేను లీక్ చేయను సార్ లేదు. బట్ ఇట్స్ అ వెరీ క్యూట్, ఇట్స్ లైక్ అ ఫెయిరీ టేల్. Exactly. You know, it's literally like a fairy tale. I feel like how Harry Potter is a world, అలాగా మన సినిమా కూడా ఒక వరల్డ్ ఉంటుంది. Yes, it's like a universe, it's like a different world completely. So once the lights are off in the theater, everybody should go into that world and enjoy that world and come out. అవును, సెట్లు గట్ట చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గట్ట ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి కదా. That set was like our second home. మనం చాలా డేస్ షూట్ చేశారు అక్కడ. ఇట్ వాజ్ లైక్ ఆ సెకండ్ హోమ్ లిటరలీ. బట్ వెరీ క్రీపీ సెట్ కదా. హోల్ ద మీడియా కవర్డ్ ఇట్. Yeah, I know. National media. When you all went there, that's what we were talking. We were like, it feels like they've come to our house, you know, because it was literally like a home, that set. అక్కడ చాలా షూటింగ్ చేశారు మనం. Yes, most part of the film. Lot of the film. Lot of scenes. కానీ ఇంత పెద్ద బడ్జెటెడ్ ఫిల్మ్స్ లో ఇలాగా ఒక చర్చ్ సెట్ కూడా ఉంటుంది. సో చర్చ్ సెట్, పెద్ద చర్చ్ సెట్, దట్ వాజ్ ఆల్సో బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ. యా, ఇంత పెద్ద హై బడ్జెటెడ్ ఫిల్మ్ లో చేయడం ఫస్ట్ టైం కదా మీరు? హై బడ్జెటెడ్ ఇంత పెద్ద, అవును, బట్ ప్రీవియస్ ఫిల్మ్ కూడా వాజ్ అ హై బడ్జెట్ ఫిల్మ్. హరిహర వీరమల్లు. Yeah, that also was a high budgeted film. But inta maybe this is huge more dimension. This is more, yeah. Huge dimension. ఎందుకంటే సెట్లు అవును, this is more budget. More. దానికి ఉన్నాయి అనుకోండి, దానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లోనే అది హై బడ్జెటెడ్ సినిమా. బికాస్ పెద్ద పెద్ద సెట్స్, ప్యాలెసెస్ అవన్నీ ఉన్నాయి అక్కడ కూడా. చార్మినార్ సెట్. when compared to that film, హరిహర వీరమల్లు, ఈ రెండు కనుక మీరు ఒకసారి మీరు కూర్చొని ఆలోచించుకుంటే ఆ క్యారెక్టర్ మీకు బాగుంది అనిపించిందా, ఈ క్యారెక్టర్ బాగుంది అనిపించిందండి? బేసిక్గా సార్ అది హరిహర వీరమల్లు గురించి నాకు దట్ వాజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ, అండ్ ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఐ లైక్ ద రోల్ ఆఫ్ పంచమి. ఐ థాట్ షీ వాజ్ వెరీ సెన్సిటివ్ అండ్ షీ వాజ్ వెరీ లైక్ ఆల్సో పవర్ఫుల్ ఇన్ హర్ ఓన్ వే. బట్ నిధి లాగా ఒక క్యారెక్టర్ అంటే ఇట్ వుడ్ బి బెస్సీ. సో ఐ హ్యాడ్ like Bessie is more like me, you know, I felt. Yeah, so I felt more connected to Bessie, but I enjoyed playing Panchami a lot. Okay.
అయితే ఇప్పుడు అంటే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు రిలీజ్ ముందు ఇలాంటి సినిమాల గురించి ఏది అడిగినా చెప్పలేని పరిస్థితి. అదే కదా నేను సార్, పెద్దవి మీకు కూడా టెన్షన్ కదా, నేను ఏ అడతారు చెప్పలేదు. అందుకే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే, ఈ సినిమా గురించి అసలు ఈ విషయం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే విషయం ఏంటండి అని అడిగితే ఏం చెప్తారండి? అది చెప్పకూడదు, నేను ఎందుకు చెప్తా సార్? మీరు నాకు ఏంటి సార్? నేను అసలు ఈ విషయం గురించి నోరిప్పకూడదు నేను ఎట్టి పరిస్థితుల్లో అని ఛాలెంజ్గా ఓత్తు తీసుకుని ఏంటిది? స్టోరీ. అవును, చాలా సింపుల్గా చెప్పారు మీరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ హూ హస్ ఇన్వెస్టెడ్ వెరీ గార్జియస్లీ ఆన్ ది ఫిల్మ్, విశ్వప్రసాద్ గారు, ఆయన గురించి I మాట్లాడాలంటే like how you said gorgeously. No one has ever used that word for investments. I like that. I'm going to use that from you. yes, Yeah. no, that's right, you have to. Yeah. Interesting. First time I heard someone We say. normally make use it for personalities, Correct. gorgeous personality. Gorgeous. Yeah. But this also refers Yeah, gorgeous true. budget. Gorgeous budget. Yeah. Gorgeous budget. True. విశ్వప్రసాద్ గారితో ట్రావెల్ ఎలా అనిపించింది మీకు? ఆయన ఈజ్ సచ్ ఏ వాట్ యు కాల్ కరేజియస్ పర్సన్. Yeah. అంటే ఆయన ఫాస్టెస్ట్ 100 చెయ్యాలన్న అవును. దీంట్లో ఉన్నారు. అవును. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా అనిపించిందండి ఈ సినిమాలో? I think ఈ సినిమాకి it needs a producer like Vishwa Garu, because Vishwa Garu is very passionate about movies. How as actors we love cinema kada. I feel like this producer Vishwa sir, he also loves cinema a lot. Yes. So that's why there were no compromises from the beginning. From day one he wanted the best and he always got the best. There was no compromise on anything in the film, whether it was the actors, whether it was the sets, whether it was anything. No compromises. ఎగ్జాక్ట్లీ. Yeah. అంటే ఇలాంటి సినిమాలు రావడం అన్నది ఇట్ ఈస్ ఓన్లీ టు ఎన్రిచ్ ది మీడియా. సార్ అబ్సల్యూట్లీ. అండ్ నేను ఒకటే చెప్పాలి సార్, ఇప్పుడు మనం అందరూ వీఆర్ వన్ ఇండస్ట్రీ. సినిమా ఉంటే మీడియా ఉంటుంది, మీడియా ఉంటే సినిమా ఉంటుంది, యాజ్ యాక్టర్స్, యాజ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్. సో whenever any film comes, especially whenever a big film comes, my feeling is always it should do well, because big film manchiga cheste inko chala opportunities vastundi, not for the actors, I'm saying cinema. 4-5 films will be made after this film. Yes. People get opportunities, people get employment, so the industry is running. So ilanti big films, it people should support it to do well. I'm saying like everybody, whether it's industry or media, because ఒక బిగ్ ఫిల్మ్ మంచిగా చేస్తే అందరికీ మంచిది. ఇట్ లీడ్స్ టు సో మచ్ మోర్ వర్క్ ఫర్ అంటే ఎవ్రీబడి. ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీకి ఎన్రిచ్మెంట్ కదా. అవును. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై ఫిల్మ్, ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ అవర్ ఫిల్మ్, యునో. సో ఒక్క మాట, ఒక్క ప్రశ్న, ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోనా మైల్ స్టోనా? మైల్ స్టోన్. మైల్ స్టోనా. ఫ్యాంటాస్టిక్, గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మీరు ఈ సినిమాతో చాలా మంచి పొజిషన్కి హీరోయిన్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. డేట్ ఖాళీ లేకుండా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. రాజాసాబ్ చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా హ్యూజ్ హిట్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే మీరు చెప్పడానికి ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో సినిమా గురించి, స్టోరీ హ్యాస్ లాట్ మచ్ ఇన్ దట్. అవును, నేను ఎలా చెప్పాలి? చెప్పకూడదు. మేము వి పోక్ I know or that. we probe I know as that. media. I know that. But you have your own boundary. We have to just make it fun. Yes, you have your own boundary. Avunu. No, but it's always nice talking to you. Thank you so much, and looking forward to seeing you outside. Definitely. Whenever I meet you, I feel so happy. So, And thank you so much. It's an honor to me. It's an honor to me as a journalist. Wish you all the best. Thank you, sir. Same to you. నిధి అగర్వాల్ గారి ప్రయాణం, రాజాసాబ్ రేపు 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. ముగ్గురు హీరోయిన్లో ఆవిడ చెప్పినా చెప్పకపోయినా 65-70 రోజులు షూటింగ్ చేశారంటే ఆవిడ మెయిన్ క్యారెక్టర్ సినిమాలో. సో గ్యారంటీగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు నిధి అగర్వాల్ గారికి కూడా బ్రహ్మాండమైన కెరీర్ రాబోతోంది అండ్ రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.